చూడు ఏమో ఆ రూమ్ వెనక ఉన్నది సముద్రం. నేను అసలు ఇది దీన్ని తీద్దాం వీడియో చేద్దాం అనుకున్నా. ఒకసారి పోయన్నా చూద్దాం అట్లీస్ట్ ఏముంటుంది ఎట్లా ఉంటుంది అనేది. అనుకున్నా అది అచ్చుడే అవుతలేదు కూర్చోలేదు. అట్లీస్ట్ నార్మల్గా వీడియో తీయడానికి కాదు, జస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది కూడా. నాకు ఈ 2 నెలల నుంచి నేను ఉన్నా కానీ వచ్చి చూసింది కూడా లేదు. ఎప్పుడో కార్లో వచ్చినప్పుడు మా ఫ్రెండ్ డ్రాప్ చేసినప్పుడు చూసిన అన్నట్టు వేరే సైడ్ నుంచి, అరే బాగుందిరా ఈ సైడ్ ఒకసారి అన్న రావాలి ఇటు అంటే. ఇది లేదు అంటే ఇదే సముద్రం అటు సైడ్ కూడా ఉంటుంది కదా మొత్తం రౌండ్గా. సో ఆ సైడ్ని చూసి ఉంటాయి. అయితే మరి వచ్చి ఒకసారి అన్న వీడియో తీద్దాం ఇటు ఎప్పుడన్నా అని అనుకున్నా. చాలాసార్లు అనుకున్నా, బ్లాగ్స్లో కూడా చెప్పినా అన్నట్టు. ఏముంది ఎప్పుడు పోదాం అనుకున్నా అది టైమే దొరకలేదు. ఇలా టైం వచ్చింది కానీ లైటింగ్ లేదు, మొత్తం డౌన్ అయింది. నేను కొంచెం లేట్ చేసిన. అంటే నేను వచ్చే ముందు కొంచెం 5:30 6 అయింది అనుకోరు, 6 సంథింగ్. ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే 6:36. సో దానివల్ల ఇట్లా వస్తుంది. మరి ఏం చేద్దాం. మంచి ప్లేస్ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇంకా పెద్ద ఆయన కూడా వచ్చిన కార్ వేసుకొని మంచిగా చైర్ తీసుకొని మంచి చల్లగాలి కూర్చొని మొబైల్ చూసుకుంటూ కూర్చున్నారు. సో ఒక అనుభూతి ఉంటుంది కదా చల్లటి గాలికి ఉండాలని. ఎంతసేపు ఏసీలో పడి వస్తాయి, రోగాలు వచ్చి పడేది. మన దిక్కు లేదు, ఏం చేస్తాం మరి. మన 12 గంటల డ్యూటీ 14 గంటల డ్యూటీ చేసుకుంటూ కూర్చుంటానికి అదే ఏసీలలో కావాలి. ఇక కామన్ ఏసీలు ఉన్నా ఎండలు ఉన్నా ఏది వచ్చినా ఇది కూడా ఎఫెక్ట్ అనేది దానికే ఉంటుంది. ఏసీలో పని చేసినంత మాత్రాన వాడు సుఖంగా ఉంటున్నాను అనుకోండి, ఇది అంత ఈజీ కాదు. దానికి వచ్చే ఎఫెక్ట్లు దానికి ఉంటాయి. ఏసీల వల్ల జలుబు అవుతుంది, ఫీవర్లు అవుతాయి, పెంట ఉంటాయి. సో అది దానికే ఉంటుంది. ఇలా వచ్చినానికి ఒక వీడియో తీసినట్టు అయింది, ఒక వీడియో అయితే నాకైంది. అది ఓకే, చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు, నెక్స్ట్ చుట్టి దొరికినప్పుడు ఖచ్చితంగా మంచిగా లాగించి పెడతా. ఓకే.